హాయ్ గైస్. ఎన్టీఆర్ దేవరా రిలీజ్ ట్రైలర్. భయం పోవాలంటే దేవుడు కథ వినాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి. రిలీజ్ ట్రైలర్ వచ్చింది. ఎలా ఉంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ ట్రైలర్ కోసం అయితే అభిమానులు మార్నింగ్ నుంచి ఈగర్గా వెయిటింగ్ చేసిండ్రు. మూవీ టీమ్ సర్ప్రైజ్ ఏం లేదు, సడన్గా ట్రైలర్ అయితే వచ్చేసింది. కరెక్ట్ టైమింగ్లో అయితే ట్రైలర్ రాలేదు. రికార్డు స్థాయిలో ఉన్నా లేకపోయినా కానీ ట్రైలర్ ఎలా ఉందంటే, భయం పోవాలంటే దేవుడు కథ వినాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి. ఎంత భయానికే భయపెట్టే రేంజ్లో కథ ఉండబోతుంది. కొరటాల శివ ఈ కథ ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాడు, ఎంత ఎమోషనల్ కథ చెప్పబోతున్నాడు, ఎంత డిఫరెంట్ కథ, ఎంత బలంగా ఉండబోతుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. సెకండ్ ట్రైలర్లో కథా పాయింట్ కానొచ్చింది. ఎంత ఎమోషనల్గా ఉండబోతుంది అనే విధంగా. నిజంగా సముద్రం లోపట శవాలేంటి, సముద్రం పడవ ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు ఆ పడవ నిండా శవాలేంటి, ఎర్ర సముద్రంగా ఎలా మారింది. కొరటాల శివ నువ్వు ఎంత ఎమోషనల్గా, ఇంత రక్తపాతం లాంటి సినిమా ఎప్పుడు తీయలేదు. మిర్చి తీసినా కానీ దానికి అమ్మ మొగుడు అనే రేంజ్లో మాత్రం ట్రైలర్లో అలాంటి ఇంపాక్ట్ ఇచ్చింది. ఓన్లీ రక్తపాతం ఉంటే సరిపోదు, ట్రైలర్లో మాత్రం కథలోని డెప్త్ ఒక్కసారి పరిచయం చేస్తూ, కొన్ని క్యారెక్టర్లు పరిచయం చేస్తూ ఎంత ఎమోషనల్గా ఉండబోతుంది. దేవర క్యారెక్టర్ ఎంత ఎమోషనల్, మనసుకు హత్తుకునేలాగా ఉండబోతుంది అనేది ఒక సాంగ్ బిట్ వచ్చింది కదా. దేవర ఎంత పవర్ఫుల్లో, ఎంత భయానికే భయపెట్టే క్యారెక్టర్ దేవర ఉంటుందో, కానీ సమాజంలో ప్రజలతోటి ఎంత సరదాగా ఉంటాడు దేవర క్యారెక్టర్, ఎంత జాలీగా ఉంటుంది. పండుగ ఫెస్టివల్ వచ్చినప్పుడు దేవర ఎంత సెలబ్రేట్ చేస్తాడు అనేది ఆ మూమెంట్లో కూడా చూపెట్టాడు కొరటాల శివ. హ్యాట్సప్. ట్రైలర్ మొత్తంలో ఒక షాట్ ఉంటుంది సైఫ్ అలీ ఖాన్ది, ఎన్టీఆర్ది. ఒక్కసారి షాక్ అయ్యే రేంజ్లో ఆ డెప్త్ మాత్రం సూపర్గా అనిపించింది. దేవర ఒక్కసారి అడిగాడంటే చెప్పినాడనే అర్థం. అక్కడ షాటు పడుతుంది కదా, నెక్స్ట్ రేంజ్ అనిపించింది. ట్రైలర్ మాత్రం అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఏదో మాసు ఫైట్లు కాదు, కంటెంట్తో సహా ట్రైలర్ దింపాడు కదా కొరటాల శివ. యాడ్సప్. నాకు తెలిసి ఇండియన్ సినిమాలో ఇలాంటి ఫోటోగ్రఫీతో టోటల్ ట్రైలర్ మొత్తం చూస్తే మొత్తం నైట్ షాట్సే ఉన్నాయి. డే షాట్స్ అనేది ఎక్కడ పెద్దగా కానరావట్లేదు. అంత లైటింగ్ తోటి కొరటాల శివ నెంబర్ ఆఫ్ షాట్స్, నైట్ షాట్ ట్రైలర్లో చూస్తుంటే ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంతవరకు ఇలాంటి సముద్రం ఒక కాన్సెప్ట్ తీసుకొని అక్కడ జరిగే కొన్ని అరాచకాలు, అక్కడ జరిగే కుట్రలేంటి, వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళు ఒకరు మోసాలు ఎలా చేసుకుంటారు, అక్కడ జరిగేది కొన్ని కోట్ల బిజినెస్, ఆ సందర్భంలో జరిగే కథనే తీసుకొచ్చాడు కొరటాల శివ. 1980 నుంచి 95 మధ్యలో జరిగే స్టోరీ. ఆ టైంలో అప్పుడు పరిస్థితులు ఏంటి, సెల్ ఫోన్లు ఉండవు, సోషల్ మీడియాలు ఉండవు. ఓన్లీ ఎమోషనల్గా ఎంత రక్తపాతం, ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎన్ని ప్రాణాలు తీయవలసి వచ్చింది, కట్టుబాటు కోసం ఎంత దూరమైనా వెళ్ళవలసి వచ్చింది అనేది కథా పాయింట్ సెకండ్ ట్రైలర్లో అర్థమైంది. అంత బీజిఎం ఎన్టీఆర్ కొద్దిగా స్టెప్ వేస్తున్నప్పుడు ఆ దేవర క్యారెక్టరు అక్కడ బీజిఎం పడ్డది కదా, లేకపోతే ఆయుధ పూజ సాంగ్లో వస్తుందో కానీ ఆ ట్యూన్ మాత్రం అనిరుద్ధ్ మాత్రం ది బెస్ట్ ఇచ్చేశాడు. ఒక రేంజ్లో అనిపించింది అనిరుద్ధ్ ట్యూన్ కూడా. ఆయుధ పూజ సాంగ్ అదే బిట్లో ఉంటుందేమో. మ్యూజిక్ పరంగా ట్రైలర్లో బీజిఎం అదిరిపోయింది. ఎన్టీఆర్ 2 క్యారెక్టర్లు అదిరిపోయింది. సైఫ్ అలీ ఖాన్ ఒక్క షాట్లో మాత్రం మెస్పరైజ్ చేశాడు. ఇంకా ప్రకాష్ రాజ్ వాయిస్ మాత్రం అదిరిపోయింది. ఫోటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఈ నైట్ షాట్లో ఇంతకన్నా బెస్ట్ అవుట్పుట్ రాదు. సముద్రంలో ఆ శవాలు చూస్తుంటే ఇప్పటికి అవే మైండ్లో హమ్ చేస్తూనే ఉన్నాయి. ఒకసారి పడవలో శవాలు మొత్తం చూస్తే అవి హమ్ చేస్తూనే ఉన్నాయి. ఏంటి కొరటాల శివ కాన్సెప్ట్, ఇంత సముద్రంలో శవాలు లోపల ఉండడం ఏంటి? 27వ తారీఖు నాడు చూడాల్సిందే. ట్రైలర్ మాత్రం అరాచానికి అమ్మ మొగుడు ఆ రేంజ్లో అనిపించింది కొరటాల శివ. కంటెంట్ డెప్త్ తోటి బలమైన మాస్ సినిమా చెప్పబోతున్నాడు కొరటాల శివ. యాడ్సప్. ఎన్టీఆర్కు మాత్రం ది బెస్ట్. ఇంకా ఇంతకన్నా ఎమోషనల్గా ఉండదేమో. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ట్రైలర్ అనేది కామెంట్ రాయండి.